జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏయ్, నీకు కొంచెమైనా బుద్ధుందా? అక్కడ కూర్చోవాల్సింది నా కొడుకు కదా, నువ్వు కూర్చుంటావేంటి? ఏమండి, పాప అతని సంగతి తెలుసు కదా, పోనీ వదిలేయండి. మావయ్య, పాపం అతని సంగతి తెలుసు కదా. ఎంతైనా తాతగారు మనవరాలి నిశ్చితార్థం దగ్గరుండి చూడాలనుకుంటున్నాడు. అందుకే అడేపుకొస్తున్నాడు. నేను దగ్గరుండి చూడడం ఏంటి? నేనే కదా పెళ్లి కొడుకుని. పాపం పిచ్చోడు కదా సార్, అతని మాటలు మీరేం పట్టించుకోకండి. మినిస్టర్ గారు, మీరు కూర్చోండి కూర్చోండి. ఈ పిచ్చోడితో చచ్చిపోతున్నావు. రే, నువ్వు వెళ్ళా పిచ్చోడి పక్కన కూర్చోపో. అలాగే నాన్న. తన పక్కన నువ్వు కూర్చోడమేంట్రా? అమ్మా, ఆడు పిచ్చోడమ్మా, ఎటు పారిపోకుండా ఉంటాడని పక్కన కూర్చోబెట్టారు. ఎక్కడ కూర్చుంటే మనకెందుకు? పెళ్ళవుతుంది కదా, కానివ్వండమ్మా. మీరు కానివ్వండమ్మా, కానివ్వండమ్మా. వీళ్ళ మాటలకి నాకు నిజంగానే పిచ్చెక్కేలాగుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమై చావట్లేదే. ఒరే వర్మ, కూర్చోపో. ఏ నువ్వు నా పక్కన కూర్చున్నావేంటి? నువ్వు నా పక్క నుంచి లేకు. పో ఏయ్. పో, పో. ఏయ్, ఏదో పెద్దోడివి కదా అని వదిలేస్తున్నాను. ఇలాగే గనక గొడవ చేశావంటే పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేసి డాక్టర్కి పట్టించేస్తానేమనుకున్నావో. సైలెంట్గా కూర్చో. కాంతమ్మ, ఏంటిది? పిచ్చి డాక్టర్ని పిలిపించి పట్టిస్తాడట. వీళ్ళ కంటికి నేను నిజంగా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు బాధపడకు మినిస్ట్రు, సైలెంట్గా కూర్చో. 5 నిమిషాలు ఓర్చుకున్నావంటే నిశ్చితార్థం అయిపోతుంది. అది నిజమే. అయ్యా, అందరూ వచ్చేశారు కాబట్టి ఇక ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం మొదలు పెడదాం. అబ్బాయి వాళ్ళు తెచ్చిన ఉంగరాలు ఉంటే తీసి దగ్గర పెట్టుకోండి. ఇదిగో తెచ్చాం పంతులు గారు. ఇదిగో. సార్, ఆల్రెడీ తెచ్చాం కదా, మీరు లోపల పెట్టుకోండి. ఆ? నేను తొడగాల్సిన ఉంగరం మీరు తీసుకురావడం ఏంటి? ఎవరు తెస్తే ఏడు సారు? తొడిగేది మీరే కదా. అయ్యో, ఇతను తొడగడం ఏంటి? మా అబ్బాయి కదా తొడగాల్సింది. ఈ అబ్బాయి ఎందుకు తొడగాలండి? ఎందుకంటే మీరు తాత కాబట్టండి. చి ఏదో జన్మ. తాత తాత తాత. కాంతమ్మ, నాకు ఈరోజు క్లారిటీ కావాలి. ఉంగరం తొడిగేది నేనా వర్మానా? చెప్పు కాంతమ్మ. సార్ 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 మినిస్టర్ గారు ఎందుకు సార్ గొడవ చేస్తున్నారు? ఉంగరం తొడిగేది మీరే కదా సార్. అది కాదు రవిచంద్ర, ఓహో, పిచ్చోడు ఎక్కువగా గొడవ చేస్తాడని అలా సర్ది చెప్తున్నట్టున్నారు. అలాగే తాత, నువ్వే ఆ ఉంగరం తొడుగు. తాత అంటే అన్నారు కానీ ఉంగరం తొడుగు అన్నమాట నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. సర్లే పంతులు గారు, అయ్యా, మీరు తంతు మొదలు పెట్టండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః, మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్. అయ్యా, పెళ్లి కుమార్తెకు తమరి చేతుల మీదుగా ఉంగరం తొడగండి. అలాగే. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. ఆ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.